అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 50 ఏళ్లలో హీరో అవ్వాలంటే అది సాధ్యం అవుతుందా? ఎవరికైనా సాధ్యం అవుతుందా అంటే సాధ్యమనే చెప్పొచ్చు. ఈ రోజుల్లో ఒక డైరెక్టర్ అద్భుతమైన సినిమా తీసి మన ముందుకి అది ప్రూవ్ చేశాడండి. మూర్తి, మామూలు మూర్తి కాదు, మ్యూజిక్ షాప్ మూర్తి. అయితే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి ఒక సాదా సీదా షాప్ నడుపుతూ ఉంటాడు మ్యూజిక్కి సంబంధించి. అయితే అతడి ఆదాయం ఏమాత్రం సరిపోకపోవడంతో ఆ షాప్ని అమ్మేయాలని అతడి భార్య ఆమెని అయితే తెగ పోరు పెడుతూనే ఉంటుంది. దీంతో మూర్తి అయితే డీజేగా మారాలనుకుంటాడు. వాట్, 53 ఏళ్ళకి ఎవరైనా డీజే అవుతారా? డెఫినెట్లీ ఆయన అయ్యాడు. దీనికోసం అంజనా అనే క్యారెక్టర్లో చాందిని చౌదరి అని మనకి దించారండి. అయితే అతడికి సాయం చేసేందుకు ఆవిడ ఒప్పుకుంటుంది. ఇంతకీ అంజనా ఎవరు? మూర్తికి ఆమె ఎందుకు సాయం చేస్తుంది? మూర్తి అసలు డీజేగా ఎందుకు మారతాడా అనేదే సినిమా. దాన్ని చూసి మనం తెలుసుకోవాల్సిందే. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్లో విలన్ రోల్స్లో తన నటనతో మెప్పించిన అజయ్ ఘోష్ ఈ సినిమాలో లీడ్ రోల్లో ప్రతి ఒక్కళ్ళని ఆకట్టుకున్నారనే చెప్పొచ్చు. ఇంకా మూర్తి పాత్రలో అజయ్ ఘోష్ నటన అద్భుతంగా ఉంది. కొన్ని సీన్స్లో అయితే ఆయన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది ఆడియన్స్ని ఫిదా చేసిందనే చెప్పొచ్చు. అటు చాందిని చౌదరి కూడా బాగా నటించింది. ఒక 50 నుంచి 53 ఏళ్ల వ్యక్తికి సాయం చేసే పాత్రలో చాందిని చౌదరి మెప్పించిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలోని ఫస్ట్ హాఫ్ కథ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు చాలా ఆకట్టుకున్నాయనే చెప్పొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అయ్యేసరికి సినిమాలో కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ని సర్ప్రైజ్ చేస్తాయి. చక్కటి నేపథ్య సంగీతంతో పాటు ఒక ట్రెండ్ పాట కూడా వినసొంపుగా ఉంది ఈ సినిమాలో. అండ్ ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంతో హాయిగా నడిచింది. ఇక సెకండ్ హాఫ్ అంతా చాలా మైనస్గా నిలిచిందనే చెప్పొచ్చు. ఒక దశలో సెకండ్ హాఫ్ సినిమాపై ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గిచేసింది. కొన్ని సీన్స్లోని ఎమోషన్స్ని బలవంతంగా ఏదో ఇరికించినట్లు అనిపించింది. ఇకపోతే నా పర్స్పెక్టివ్లో చెప్పాలంటే మొత్తంగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో మంచి లైన్ ఉన్నప్పటికీ దాన్ని ప్రెజెంట్ చేసిన విధానం ఈ మూవీకి ఒక యావరేజ్ సినిమాగా అయితే నిలిచింది. ఇంకా అజయ్ ఘోష్ యాక్టింగ్లో చూసుకుంటే అతను మెప్పించే ప్రయత్నం చేసిన స్లో స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్లోని కొన్ని సీన్స్ ఈ సినిమాపై ఆసక్తిని తగ్గించేశాయి. ఇక మూవీ లవర్స్కి ఈ సినిమా వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.